హాయ్ అండి, నేను మీ చిన్నారి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చేసిన రవ్వ లడ్డు చూపిస్తానండి. మంచిగా ఒకే సైజులో మంచిగా చుట్టానా లేదా లడ్డూని. పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ చేసుకున్నా. నేను ముందు గ్యాస్ మీద ఒక లోతుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కరగనివ్వాలండి. మంచిగా నెయ్యి కరిగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి జీడిపప్పు. చిన్న చిన్న పలుకులుగా రవ్వ లడ్డు అన్ని తగులుతాయని ఇలా చేశానండి. మీ ఇష్టం, జీడిపప్పు కింద కూడా వేగించుకోవచ్చు. నెయ్యిలో వేసి మీ చాయిస్ బట్టి మీరు చేయొచ్చు. దీనిలోనే మీకు నచ్చినట్టు కిస్మిస్ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నాకు జీడిపప్పు ఒకటే ఇష్టం, వేరే వేసుకోవడం ఇష్టం లేదు, అందుకే స్కిప్ చేశానండి. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఈ జీడిపప్పుని చిన్న ఫ్లేమ్ లో మంట పెట్టుకొని బాగా వేగించుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ లో మంట పెట్టినట్లయితే నెయ్యి ఆవిరైపోయి జీడిపప్పు మాడిపోయే అవకాశం ఉందండి. అందుకే ఇది మీడియం ఫ్లేమ్ లో చేస్తే కొంచెం మంచిగా పర్ఫెక్ట్ గా మాడకుండా బాగుంటుంది. జీడిపప్పు మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్ లోకి తీసేసుకున్నాను జీడిపప్పు పలుకులన్నీ. జీడిపప్పు తీసిన తర్వాత మిగిలిన నెయ్యిలో రవ్వ నూక, అదే కరాచీ నూక వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. నెయ్యి బాగా పడుతుందండి. ఇలా నెయ్యిలో వేపడం వల్ల మంచి ఫ్లేవర్ గా, స్మెల్ తో చాలా బాగుంటాయి రవ్వ లడ్డూలు. తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడట్టేస్తుంది. కింద ఉన్న నూక, పైన ఉన్న నూక అలా వైట్ గా ఉండిపోతుంది. తిప్పుతూ ఉన్నామంటే స్ప్రెడ్ అవుతుంది వేడంతాని. రవ్వ మంచిగా వేగిన తర్వాత ఒక లోతు గిన్నెలోకి తీసేసుకున్నానండి. జీడిపప్పు పలుకులు కూడా వేసి మంచిగా రెండు కలిసే వరకు మిక్స్ చేసుకున్నాను గరిటె సహాయంతో. మంచిగా ఈ రెండు మిక్స్ అయిన తర్వాత మిక్సీ గిన్నెలో కొంచెం పంచదార తీసుకొని అందులో టేస్ట్ కి సరిపడిగా యాలకులు వేసుకున్నానండి. ఈ రెండింటిని నేను మిక్సీ పట్టేసాను. నాకు పలుకులుగా కంటే ఇలా పొడంలా వేసుకోవడం వల్ల లాలిక్య ఫ్లేవర్ మంచిగా పడుతుంది. రెడీ చేసుకున్న పొడిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూకలో వేసుకుని బాగా తిప్పుకోవాలండి. లాలిక్య ఫ్లేవర్ బాగా పడుతుంది చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటేనే. నేనైతే కేజీ బొంబాయి రవ్వకి కేజీ పంచదార తీసుకున్నానండి. అంత స్వీట్ తినడం ఇష్టం లేదు, అందుకే పావు కేజీ వరకు పంచదార పక్కన పెట్టి ముప్పావు కేజీ పంచదార వేసుకున్నాను. కరాచీ నూక, పంచదార బాగా కలిసే వరకు తిప్పుకోవాలండి. అక్కడక్కడ జీడిపప్పు కూడా కలాలి కదా, అందుకే బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు, కుదిరినంత వరకు కలుపుకొని ఉండాలి. మంచిగా కలిసిన తర్వాత బాగా మరిగించుకున్న పాలను తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. పాలతో తడితడిగా ఉన్న రవ్వ నూకను వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా నూక తీసుకొని ఉండలుగా చేసుకున్నామంటే మంచిగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయండి. పాలు మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఈ ఉండలు చేసుకోవడం వల్ల మంచిగా వస్తాయండి. చల్లారిపోతే ఉండలు రావు. చూసారు కదండి, రవ్వ లడ్డు తయారీ విధానం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది. నేను చేసిన కేజీ కరాచీ నూకకి కేజీ పంచదార రవ్వ లడ్డూలు అండి ఇవి. నాకు మా వారికి చాలా ఇష్టం ఇలా చేసుకోవడం రవ్వ లడ్డూలు. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మీకు నచ్చినాయా లేదా నా రవ్వ లడ్డూలు? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.